మనం చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మన దేవుడు మనలను ప్రేమించి ఈ సంవత్సరం అంతయు కాచి కాపాడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే క్రిస్మస్ పండగ వస్తుంది అంటే మనకి ఆనవాళ్ళు ఏంటంటే నవంబర్ 25వ తారీఖు నుంచి రోజులు లెక్క పెట్టుకుంటూ ఉంటాం. అవునా అవునా కాదా? రోజులు లెక్క పెట్టుకుంటూ ఉంటాం. ఇంకా ఇన్ని రోజులు ఉంది, ఇన్ని రోజులు ఉంది, ఇన్ని రోజులు ఉంది, ఈ పని అవ్వలేదు, ఆ పని అవ్వలేదని హడావుడిగా డ్యూటీకి వెళ్ళి వస్తూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఏం చేస్తారంటే బిజీగా ఉంటారు. ఇదంతా దేనికోసం చెప్పాలి? దేనికోసం? యేసు ప్రభు కోసమా? చెప్పాలి. దేనికోసం అండి? ఈ రోజు కోసం. అవునా కాదా? ఈ రోజు కోసమేనా? అవునా? ఈ రోజు కోసం ఏం చేస్తారంటే ఎంతో ప్రయాసపడి షాపింగ్ చేస్తారు, ఇంటిని అలంకరించుకుంటారు, అన్ని పనులు చక్కబెట్టుకుంటారు. ఈ రోజు కోసమే ఎంత ప్రయాసపడి ఏం చేస్తారంటే అలసిపోయి చెప్పాలి నిద్రపోతారు. అవునా? ఏం చేస్తారు? పని చేసి అలసిపోయామండి, నిద్రపోయాం, మెలకు రాలేదంటారు. నెల రోజుల నుంచి కష్టపడే దేనికోసం? ఈరోజు చర్చిలో లేకపోతే సంఘముతో సహవాసంతో సంతోషంగా గడపాలని. కానీ ఈ సమయాన్ని చాలామంది వ్యర్థపరుచుకుంటూ ఉంటారు. ఈ రోజు కోసం ఎంతో ప్రయాసపడతారు, కానీ ఈ సమయంలో దేవుని మందిరంలో మాత్రం ఉండరు అసలు. చూడండి, మనకి ఆరాధన సమయం అంటే మనం అన్ని వీధులు వెంట తిరిగి రావాలి కాబట్టి ఎప్పుడు కూడా 2:30కే స్టార్ట్ అవుతాం. 3:30 అయినా ఎవరు రాలే. ఎందుకని అంటే అలసిపోయి నిద్రపోయాం కాబట్టి మెలకు రాలేదు. చూడండి, దేవుని మనకిచ్చినటువంటి సమయమును మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. ఎంతవరకు మన ఇంటి కొరకు మన కొరకే కాదు, దేవుని నామమును స్తుతించటం కొరకు మనము దేవుని సన్నిధిలో ముందుకి సాగిపోదాం. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథము 61వ అధ్యాయములో మనం దేవుని వాక్యాన్ని చూస్తే అక్కడ ఏమని సెలవిస్తుంది అంటే 61వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులనందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ వాక్యము ఎంతమందికి చదువుతుంటే అర్థమైందో కానీ దేవుడు ఏమని సెలవిస్తున్నారు అంటే ప్రభువగు యెహోవా నలిగిన హృదయము గలవారిని దృఢపరచటానికి నన్ను పంపియున్నారు అంటున్నారు. హల్లెలూయా. ఎవరి కోసమంట? ఎవరి కోసమండి? చెప్పాలి. ఎవరి కోసం? బాగున్న వారి కోసం, ఆస్తి ఉన్న వారి కోసం, లేకపోతే మంచి పదవుల్లో ఉన్న వారి కోసం, మంచి ఉద్యోగంలో ఉన్న వారి కోసం, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు ఉన్న వారి కోసం అని ఇక్కడ ఎక్కడ కూడా బైబిల్లో మెన్షన్ చేయబడలేదు. దేవుని వాక్యము ఏమని సెలవిస్తుంది అంటే ప్రభువగు యెహోవానంట నలిగిన హృదయము గల వారిని దృఢపరచటానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ఉన్నారు. హల్లెలూయా. అది ఈరోజు పంపించింది చెప్పాలి. 2025 సంవత్సరములకు పూర్వమే మన ప్రభువు ఈ లోకానికి వచ్చి ఉన్నారు, ఆయన జన్మించి ఉన్నారు. కానీ మనమేం చేస్తామంటే అప్పటి నుంచి ఇన్ని సంవత్సరములు జరిగిపోయినా కానీ యేసు ప్రభువారు ఈరోజు పుట్టినట్లుగా, ఈరోజే క్రొత్తగా మనకు తెలిసినట్లుగా మనం అనుకుంటూ ఉంటాం. అప్పటి నుంచి మనం ఏం చేయాలంటే మన కోసం దేవుడు ఈ లోకానికి వచ్చారు, ఎన్నో
మరి 3.5 సంవత్సరాలు ఆయన ఈ లోకములో పరిచర్య చేసి అనేకులను దేవుని యొద్దకు నడిపించి ఉన్నారు. తిరిగి మరలా ఆయన పరిచర్యను సర్వలోకమునకు అందించటానికి శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. ఆయన వచ్చినటువంటి పనిని ముగించుకుని ఆయన ఏం చేశారు? తిరిగి మరలా తండ్రి యొద్దకు వెళ్ళి ఉన్నారు. కానీ దేవుడు ఏమన్నారంటే, మరలా నేను వస్తాను. కానీ అంతటా అందరూ కూడా మారు మనసు పొందాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది కనుక ఆయన తిరిగి రావట్లేదు, ఆలస్యం అవుతుంది అంటే ఏంటి కారణం? చెప్పాలి. ఏంటి కారణం? దేవుని యొక్క ఆలోచన, ఆయన చిత్తము, ఆయన ఉద్దేశం ఏంటి అంటే అంతటా అందరూ, అవును కదా. కాబట్టి ఇంకా చాలామంది దేవుని యొద్దకు నడిపించబడట్లేదు. ఇంకా నామకార్థముగా, లోకానుసారముగా ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు యొక్క పుట్టుకను వెల్లడి చేస్తున్నారు. ఎలాగూ అంటే మేము క్రైస్తవులమి, మేము దేవుని బిడ్డలమి అని మనం అనేకులకు తెలియపరచుకోవటానికి ఇంటి మీద స్టార్ పెడతారు. ఇప్పుడు చూసేవారందరూ ఏం చేస్తారా? వీళ్ళు దేవుని కలిగిన వారు, హృదయంలో దేవుడు పుట్టాడో లేదో తెలియదు, వారి హృదయంలోకి, వారి గృహములోకి ఆహ్వానించుకున్నారో లేదో తెలియదు, కానీ చూసేవారికి మాత్రం ఎలా ఉంటుందంటే వీళ్ళు దేవుని పిల్లలు. ఎలా చెప్తున్నారండి? ఇంటి మీద ఉన్నటువంటి స్టార్ని చూసి కదా. ఇంకా చాలా విషయాల్లో మనం చూస్తే దేవుని యొద్దకు నడిపించబడకుండా క్రిస్మస్ వస్తుంది అంటే హడావుడిగా మనం ఉంటున్నాం, కానీ దేవునితో సరి అయిన సహవాసం మాత్రం చేయలేకపోతున్నాం. ఇది కాదు దేవునికి కావాల్సింది. దేవుడు ఏమని సెలవిచ్చారంటే, ఈ లోకములోనంట ఆయన రాకముందు ఎలా ఉన్నారంటే నలిగిపోయి ఉన్నారంట, బంధించబడి ఉన్నారంట, చెరలో ఉన్నారంట. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎందుకు వచ్చారంటే నలిగిన హృదయము గలవారిని దృఢపరచటానికి ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నలిగిన హృదయము కలిగిన వారము ఏం చేయాలి? ఎక్కడ దృఢపరచబడగలుగుతాం మనము అంటే దేవుని యొద్ద మాత్రమే దృఢపరచబడతాం. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడికో వెళ్ళి నేను నలిగిపోయాను, బాధల్లో ఉన్నాను, చింతల్లో ఉన్నాను, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాను, వ్యాధుల్లో ఉన్నాను అని చెప్పి మన బాధలు, మన కష్టాలన్నీ ఒకవేళ మనుషులతో పంచుకున్నా, ఎక్కడికైనా వెళ్ళి చెప్పుకున్నా కానీ దాని వలన ప్రయోజనము లేదు. అందుకని దేవుని వాక్యం అంటుంది కదా, రాజులను, మనుషులను కదా, రాజులను నమ్ముకోవద్దు, మనుషులను ఆశ్రయించవద్దు. ఎవరిని నమ్ముకోవాలి? దేవుణ్ణి నమ్ముకో. నలిగిపోయి ఉన్నావా? ఆయన నిన్ను ఏం చేస్తాడంట? దృఢపరుస్తారంట. చెరలో ఉన్నావా? ఆయన నిన్ను విడిపిస్తాడు. బంధించబడి ఉన్నావా? నిన్ను బలపరుస్తూ ఉంటాడు. ఏ విషయంలో నీవు చింతపడుచున్నావో నీ చింత యావత్తు ఏం చేయాలి? కాబట్టి నీ భారము యెహోవా మీద మోపుము, అప్పుడు ఆయన నిన్ను ఆదుకొనునని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, నలిగిన హృదయము, దృఢము యొక్క అటువంటి వివరాలు దేవుని వాక్యములో దేవుడు ఏ రీతిగా వారిని దృఢపరుస్తారు, ఏ రీతిగా దేవుని యొద్దకు వెళ్ళిన వారికి ప్రయోజనం ఉంటుంది అనేది మనం దేవుని వాక్యములో చూస్తే, లోకాసు వార్తలో చూడండి కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. లోకాసు వార్త 4వ అధ్యాయము, లోకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనములో మనం చూస్తే, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును. దేవుడు ఎందుకు వచ్చారంట? నలిగిన వారిని. మొదటిదిగా మనం చూస్తే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు పంపబడి ఉన్నారు అంటే నలిగిన హృదయమును దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే ఈ నలిగిన హృదయమును విడిపిస్తాడు అంటే తద్వారా ఏం జరుగుతుంది అంటే ఆధ్యాత్మికంగా, అంటే దేవుడు విడిపించిన తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటూ ఒక పశువును మనం కట్టేసాం, ఒక పశువుని కట్టేసాం. ఆ కట్టేసిన పశువుని విప్పితే ఇప్పుడు దానికి ఏం కలుగుతుంది? స్వేచ్ఛ కలుగుతుంది. అవునా?
అది ఏమైందంటే ఇప్పటి వరకు బంధించబడింది. దానిని ఎప్పుడైతే విడిపిస్తామో అది స్వేచ్ఛగా ఉంటుందన్నమాట. కాబట్టి దేవుని వాక్యములో దేవుడు కూడా ఏమని మాట్లాడుచున్నారు అంటే, నలిగిన హృదయమును దేవుడు విడిపిస్తాడు. అంటే ఆ విడిపించిన తరువాత మనకేం కలుగుతుంది అంటే ఆధ్యాత్మికంగా స్వేచ్ఛ కలుగుతుంది. హల్లెలూయా. ఏ విధముగా ఇది మాకెందుకండి అనుకోవచ్చు చాలామంది. అవునా? చాలామంది ఏమనుకుంటారంటే ఆధ్యాత్మికంగా స్వేచ్ఛ అనేది మాకు ఉపయోగపడదండి, శారీరకంగా స్వేచ్ఛ ఉంటే ఈరోజు ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటారు. కానీ అది ఏమాత్రము కూడా శాశ్వతముగా ఉండేటువంటి స్వేచ్ఛ కాదు. కానీ దేవుడిచ్చే స్వేచ్ఛ ఏంటంటే ఈ లోకములోను పరలోకములోను మనకు అది శాశ్వతముగా ఉండేది. హల్లెలూయా. నీవు ఎప్పుడైతే నలిగిపోయి ఉన్నావో, నీ హృదయంలో చింతపడుచు ఉన్నావో, నలిగినటువంటి నీ హృదయాన్ని, అంటే ఏ విధముగా నలిగిపోయావో, అందరూ ఒక రకంగా నలిగిపోతారా కదా? ఒక్కొక్క రకముగా మనిషికి ఒక రకమైనటువంటి బాధ చేత నలిగిపోతూ ఉంటారు. ఈ నలిగిన వారిని ఎప్పుడైతే దేవుని యొద్దకు నీవు వచ్చి నేను ఈ విధముగా నలిగిపోయాను ప్రభువా అని నీవు దేవునితో మాట్లాడి తెలియచేస్తావో, ఆయన నిన్ను తప్పకుండా విడిపిస్తారు. అప్పుడు నీకేం కలుగుతుంది అంటే నీ ఆత్మకు స్వేచ్ఛ కలుగుతుంది. నీకు స్వేచ్ఛ కావాలా? ఆధ్యాత్మికంగా దేవుని యొద్దకు రావాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. దేవుడు తప్పకుండా మీకు కృపను అనుగ్రహిస్తారు. రెండవదిగా మనం చూస్తే కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరచితివి, చెవియొగ్గి ఆలకించితివి. హల్లెలూయా. ఎంత శ్రేష్టమైనటువంటి మాటలో, అర్థమవుతుందా? ఇవి ఎంత శ్రేష్టమైన మాటలో. ఈ లోకములో నిన్ను కన్న తల్లిదండ్రులు కూడా నీకు ఇలాంటి అభయము ఇవ్వలేరు. ఒకానొక సమయంలో వారి వల్ల కూడా ఏమాత్రము సాధ్యము కాదు. కానీ దేవుడు ఏమంటున్నారు అంటే, తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరచితివి, చెవియొగ్గి ఆలకించితివి. నలిగిన హృదయమును విడిపిస్తానన్నాడు ఒకటి. రెండవదిగా మనం చూస్తే నలిగిన హృదయమును స్థిరపరుస్తాడంట. హల్లెలూయా. విడిపించినటువంటి దేవుడు నిన్నేం చేస్తాడు? స్థిరపరుస్తాడంట. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొద్దకు వస్తావో నిన్ను ఆయన విడిపిస్తాడు. విడిపించిన నీ జీవితంలో ఆయన నిన్ను స్థిరపరుస్తారు. దాని ద్వారాగా ఆధ్యాత్మికంగా నీకు ధైర్యము కలుగుతుంది. ఆయన నిన్ను ఎప్పుడైతే విడిపిస్తారో మీకు స్వేచ్ఛ కలుగుతుంది. ఆ తరువాత మిమ్మల్ని ఎప్పుడైతే దేవుడు స్థిరపరుస్తారో దాని ద్వారాగా ధైర్యము కలుగుతుంది. ఎందుకని? అసలు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఎంతసేపు ఉంటుంది చెప్పండి? అవునా? చెప్పాలి. ధైర్యం ఎంతసేపు ఉంటుందండి? ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే అధైర్యం చెందుతాం మనం. చిన్న బలహీనత వచ్చిందంటే అధైర్యం చెందుతాం. ఈ లోకంలో ఏదైనా చిన్న అవసరత వచ్చిందంటే అధైర్యం చెందుతాం. ఇది జరుగుద్దో లేదో, ఇది బాగుపడుద్దో లేదో, ఈ సహాయం నాకు దొరుకుతుందో లేదో, ఈ పని నేను చేయగలనో, అన్ని విషయాలలో మానవుడు ఈ లోకంలో ఎలా ఉంటాడు అంటే అధైర్యము చెందుతూనే ఉంటాడు. కానీ దేవుడు అంటున్నారు కదా, మీరు నా యొద్దకు రండి, నేను మీ కొరకు ఈ లోకానికి పంపబడి ఉన్నాను. ఎవరి కోసము చెప్పాలి? మూలవాక్యం మర్చిపోవద్దు. దేవుడు ఎందుకు ఈ లోకానికి పంపబడి ఉన్నారు? నలిగిన హృదయము గలవారిని దృఢపరచటానికి ఆయన తండ్రి ఈ లోకానికి మన కోసం పంపించి ఉన్నారు. వచ్చినటువంటి దేవుడు ఊరికే నీ బాధలను, నీ వేదనను, నీ స్థితిని చూసి అలా కూర్చుని చూస్తూ ఉండే దేవుడు కానే కాదు. నువ్వు ఎప్పుడైతే దేవుని యొద్దకు వస్తావో, ఏ విషయంలో నలిగిపోవచ్చున్నావని దేవునికి తెలియచేస్తావో ఆయన నిన్ను విడిపిస్తాడు, నీకు స్వేచ్ఛనిస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు. నీ జీవితంలో నీకు ధైర్యమును ఇచ్చాడా దేవుడు? ఇచ్చాడా? ఎవరెవరికి ఇచ్చాడండి? అందరికీ ఇచ్చారు. కానీ మనం దేవుని వాక్యములో చూస్తే యేసు ప్రభు వారితో 3.5 సంవత్సరాలు ప్రయాణం చేశారు శిష్యులు.
ఆయన చేసిన అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు, ఆయన చెప్పిన సమాధానం చూశారు, ఆయన ఉన్నటువంటి రాజరకాన్ని చూశారు. ఎవరికి తల వంచకుండా ఏ రీతిగా సమాధానం చెప్పారో ఆయనకున్నటువంటి ధైర్యాన్ని అన్నిటినీ చూశారు. చనిపోయిన వారిని బ్రతికించటం చూశారు, సముద్రాన్ని గద్దించటం చూశారు, అన్నీ చూశారు. కానీ యేసుప్రభు వారు ఎప్పుడైతే వారితో లేరో వెంటనే వారు ధైర్యం కోల్పోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడుతున్నారు. యేసుప్రభు లాంటి వారిని సిలువ వేసి చంపేశారు కదా, మేమెంత మాత్రమే అని చెప్పి భయపడిపోతూ ఉన్నారు. ఇప్పుడు దేవుడంట వారు నలిగిపోయి భయపడిపోవచ్చు, వారు బంధించబడిన రీతిలో వారు తలుపులు వేసుకుని లోపల కూర్చున్న సమయంలో యేసుక్రీస్తు వారు ఏం చేశారు? వారి మధ్యకు వచ్చి నిలిచెను. హల్లెలూయా, హల్లెలూయా. నిలిచినటువంటి దేవుడు వారికి అభయం ఇచ్చాడు, భయపడవద్దు. అవునా? ఆయన ఇమ్మానుయేలుగా ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అంటే ఏంటి? ఆయన ఎల్లప్పుడూ కూడా, కొద్ది కాలము కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనల్ని కన్నా తల్లిదండ్రులు ఎల్లప్పుడూ తోడై ఉండరు. భర్తకు భార్య, భార్యకు భర్త ఎల్లప్పుడూ తోడై ఉండరు. ఎవరో ఒకరు విడిపోతారు, విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. బిడ్డల తల్లిదండ్రులకి, తల్లిదండ్రుల బిడ్డలకి తోడై ఎల్లప్పుడూ ఉండరు. ఎవరు ఉండరు అసలు ఒకరికి ఒకరు తోడుగా శాశ్వత కాలము. కానీ మన దేవుడు మాత్రం మనకు ఇమ్మానుయేలుగా ఎల్లప్పుడూ కూడా తోడై ఉండి భయపడవద్దు అని ధైర్యమునిచ్చేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెషయా గ్రంథములో మనం చూస్తే, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనములో చూస్తే, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను అంటున్నారు. హల్లెలూయా. దేవుడు ఈ లోకానికి ఎందుకు పంపబడి ఉన్నారు? మూడోది మనం జ్ఞాపకం చేసుకుంటే, నలిగిన హృదయమును ఆయన ఉజ్జీవింపజేస్తాడంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు వరకు సంతోషము లేదు, ఆనందము లేదు కదా, ఏమాత్రము కూడా ఉజ్జీవం అనేది లేదు. మేము చలిలో తిరిగి వచ్చామండి అని చెప్పి చప్పట్లు కొట్టమంటే ఏం చేస్తున్నారు? ఇలాగూ కూర్చుంటున్నారు. అవునా? అంటే ఇప్పుడు మనకేమి లేదు, ఉజ్జీవం లేదు. కానీ దేవుడు అంటున్నారు కదా, నువ్వు చలిలో ఉన్నావా, బాధపడుతున్నావా, నీకు కప్పుకోవటానికి దుప్పట్లేదా కదా, నీకు చలి ఆపటానికి గృహం లేదా? ఈ లోకంలో ఎన్నో బాధలు ఉంటాయి మనిషికి, అవునా కాదా? చాలా బాధలు ఉంటాయి. కానీ దేవుడు వాటన్నిటి నుంచి విడిపిస్తాడంట, నిన్ను ఉజ్జీవింపచేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆయన యొద్దకు రాకుండా, ఆయనతో సహవాసం చేయకుండా, ఆయన కోసం జీవించకుండా కదా, ఆయన సాక్షిగా ఉండకుండా, దేవుడు సెలవిచ్చారు, ఆజ్ఞను అనుసరించండి. అనుసరించకుండా ఈ లోకంలో జీవిస్తూ, నాకు అవి లేవయ్యా, నాకు ఇవి లేవయ్యా, నాకు అవి ఇవ్వయ్యా, ఇవి ఇవ్వయ్యా, నేను ఆదివారం వస్తున్నాను, నేను కానుకలు ఇస్తున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, దేవుని కోసం ప్రయాసపడుతున్నాను, ఇవన్నీ చేస్తున్నాను, వాళ్ళకన్నీ ఉన్నాయి కానీ నాకేమీ లేదు, నన్ను ఎందుకు ఇలాగ దేవుడు విడిచిపెట్టాడు, నన్ను మర్చిపోయాడేంటి, దేవుని మీద చాలా నిందలు వేస్తూ ఉంటారు. కానీ నీ హృదయంలో దేవుడు జన్మించాడా? నీ హృదయంలో దేవునికి స్థలం ఉందా? ఈరోజు కాదు ఆయన పుట్టింది. ఆయన పుట్టి 2025 సంవత్సరాలు అయిపోతుంది. అప్పటి నుంచి నీ హృదయంలో దేవునికి స్థలం ఇచ్చావా? నీ హృదయంలోనికి దేవుణ్ణి ఆహ్వానించావా? ఎంతసేపు మనం ఏం చేస్తామంటే, క్రిస్మస్ పండుగ వస్తుంది, నవంబర్ 25 నుంచి డిసెంబర్ 24వ తారీఖు నైట్ వరకు కూడా ప్రయాసపడుతూ పనులు చేస్తూ అలసిపోతూ దేవుని యొద్దకు రాకుండా, సహవాసం చేయకుండా, ప్రార్థన చేయకుండా, అయ్యో నా కోసము ఈ లోకానికి ఎన్నో సంవత్సరాల పూర్వమే ఆయన వచ్చి ఉన్నారు కదా, నా ముందు వారు ఒకవేళ దేవునితో నడవలేకపోయి నేనైనా నడవాలి,
నా ద్వారాగా అనేకమైనటువంటి సువర్తమానాలు బయటికి వెళ్ళాలి, నేను ఒక సత్యసాక్షిగా ఉండాలి, దేవుని కొరకు నేను నలిగిపోవాలి అనేటువంటి ఆశ లేనటువంటి జీవితంతో ఈ లోకానుసారమైనటువంటి ప్రయాసలతో మనము జీవిస్తూ దేవునికి దూరమైతూ పోతూ ఉంటున్నాం. కాబట్టి మన నలిగిన హృదయం అలాగే ఉంటుంది. మనం ఎక్కడ కూడా విడిపించబడలేక, స్వేచ్ఛ పొందుకోలేక, ధైర్యం లేకుండా, స్థిరపరచబడకుండా ఈ లోకంలో మనం ఏమైపోతున్నాం, అనేకమైనటువంటి ఇబ్బందులతో జీవిస్తూ ఉంటున్నాం. చూడండి, గాడిద కట్టబడి ఉందంట. ఎలా ఉంది? గాడిద కట్టబడి ఉంది. ఆ కట్టబడినటువంటి గాడిదను విడిపించటానికి ఎవరు వచ్చారండి? యజమాని ఒకవేళ అప్పుడు దాకా దానితో వెట్టి చాకిరి చేయించుకోవచ్చు, బరువులు మోయించవచ్చు, తిరిగి మరలా దాన్ని బంధించేస్తున్నాడు. చూడండి, దానికి స్వేచ్ఛ ఎప్పుడొచ్చింది, విడుదల ఎప్పుడొచ్చింది, ధైర్యం ఎప్పుడొచ్చింది అంటే దేవుని దగ్గరకు వెళ్ళిన తరువాత మాత్రమే దానికి ఏం కలిగింది? దానిని విడిపించినటువంటి దేవుని యొద్ద స్వేచ్ఛ దొరికింది. హల్లెలూయా. ఆ తరువాత అది స్థిరపరచబడింది, ధైర్యము కలిగి జీవిస్తుంది, ఉజ్జీవముగా ఉందంటే. ఇప్పుడు ఎలా ఉంది? అయ్యయ్యో, ఇప్పటి వరకు నాకు ఈ ధన్యత లేదు, నేను అనేకమైనటువంటి లోకానుసారమైన బరువు భారాలు మోస్తూ జీవిస్తున్నాను, కట్టబడి ఉన్నాను, నాకు విడుదల లేదు, అసలు నా జీవితంలో ఉజ్జీవం అనేదే కదా. మోయలేని భారములు మోస్తున్నప్పుడు ఎవరికైనా సంతోషంగా మోస్తారా? నువ్వు 10 కేజీలు మోయగలుగుతావు, 20 కేజీలు తెచ్చి నీ నెత్తి మీద పెట్టి మోయాలంటే నువ్వు సంతోషంగా మోస్తావా? ఎంత బాధో, ఎంత కఠినంగా ఉన్నారేంటి, నా పరిస్థితి తెలిసి కూడా జాలి లేదేంటి, బయటకు చెప్పుకోలేకపోయిన హృదయంలో నలిగిపోతూ ఉంటావు. ఈ భారము, ఈ వేదన, ఈ రోదన ఈ లోకంలో మనిషి చనిపోయేంత వరకు కూడా ఉంటూనే ఉంటుంది. ఏదో ఒక విధమైనటువంటి బరువు నీవు మోస్తూనే ఉంటావు ఈ లోకంలో. కుటుంబ బరువు, బాధ్యతలు, ఇంకా అనేకమైనటువంటి లోకానుసారమైన బాధ్యతలు, బరువులు, వీటన్నిటి నుంచి విడిపించబడి నీకు ఉజ్జీవం రావాలి అంటే నువ్వు ఎక్కడికి రావాలి? విడిపించే దేవుని యొద్దకు నీవు రావాలి. ఎప్పుడైతే నలిగిన హృదయమును దేవుడు ఉజ్జీవింపచేస్తాడో దాని ద్వారాగా ఆధ్యాత్మికంగా నీకు శక్తి కలుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు దాకా నీకు బలము లేదు, బలహీనముగా ఉన్నావు. శారీరకంగా కాదండి, ఏ విధముగా? ఆధ్యాత్మికంగా నీవు ఎలా ఉన్నావు? బలహీనంగా ఉన్నావు, ఉజ్జీవము లేనటువంటి స్థితిలో ఉన్నావు. నా స్థితి ఏంటి, ఇక నీ ఇంతేనా అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుని యొద్దకు వస్తే నీ స్థితిని మార్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అన్నీ కూడా ఏం చేస్తాడంట? మార్చివేస్తాడంట, తారుమారు చేసే దేవుడు. హల్లెలూయా. ఆయన స్థిరపరిచే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఎవరైనా సరే ఈ లోకములో ఫలానా అని లేదు, గాడిదకు విలువ లేదు, కానీ గాడిదను దేవుడు కోరుకుని విడిపించి స్వేచ్ఛనిచ్చాడు, దానికి ధైర్యమునిచ్చాడు, ఉజ్జీవమున దేవుడు కలుగు చేశాడు. ఈరోజు నీవు దేవుని యొద్దకు వచ్చి నీ హృదయములో దేవునికి స్థలం ఇచ్చినట్లయితే ఆయన తప్పకుండా నిన్ను ఉజ్జీవింపజేసి శక్తిమంతుడుగా, శక్తిమంతురాలుగా చేయటానికి ఆయన సంసిద్ధముగా ఉన్నారు. కాబట్టి ఆ సమయమును నువ్వేం చేయాలంటే సద్వినియోగము చేసుకో. తప్పకుండా దేవుని కృపను నువ్వు పొందుకుంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నలిగిన హృదయాన్ని వదిలిపెట్టే దేవుడు కానే కాదు. దాన్ని ఏం చేస్తాడంటే ఆయన స్థిరపరుస్తాడు. తిరిగి ఆయన దృఢమైన విశ్వాస జీవితము ఇచ్చే వరకు కూడా ఆయన పని చేస్తూనే ఉంటాడు. చేస్తారా లేదా? తప్పకుండా చేస్తారు. విశ్వాసం ఉంచండి. నువ్వు దేవుని యొద్దకు వచ్చిన తర్వాత ఆయన నీకు పని చేయకుండా ఆయన ఆగే దేవుడు కానే కాదు. ఈ లోకంలో ఏదైనా ఇది పని చేయాలంటే ఏముండాలి? మౌత్ పని చేయాలంటే ఏముండాలండి? కరెంట్ ఉండాలి. కరెంట్ లేకుండా ఇది పట్టుకొని నేను మాట్లాడితే వినపడద్దా? వినపడదు. దేనికైనా, ఏ పని చేయటానికైనా దానికి సంబంధించింది మరొకటి ఉంటేనే అది జరుగుతూ ఉంటుంది. కానీ మన దేవుడు నిత్యము కూడా వెలిగించబడే దేవుడు. హల్లెలూయా. నిత్యము కూడా మనతో ఉండే దేవుడు, మన కోసం ఆయన నలిగిపోయిన దేవుడు. కాబట్టి ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఆయన నిన్ను విడువడు, నేనెన్నడూ కూడా
మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి నలిగిన హృదయముతో నీవు ఆయన యొద్దకు రావాలి. నీ గాయాలు దాచకుండా ఆయనకి ఏం చేయాలి? చెప్పాలి. నీ గాయాలు దాచకుండా ఏం చేయాలి? గాయాలంటే నీ బాధలు, నీ కష్టాలు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అన్నీ చెప్పాలి. ఒక స్త్రీతో దేవుడు మాట్లాడాడు. ఎక్కడ? బావి దగ్గర మాట్లాడాడు. ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె చెప్పింది, ఆమె గాయం ఏంటో చెప్పింది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే ఆమె గాయమును మానిపివేసి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అనేకులతో మాట్లాడినటువంటి దేవుడు మనతో కూడా మాట్లాడుచున్నాడు. ఈ దినమందు దేవుని వాక్యము దేవుడై ఉన్నారు కాబట్టి ఆయన వాక్యము ద్వారాగా దేవుడు మనతో మాట్లాడుచున్నారు. ఆయన మాట్లాడుచున్నప్పుడు ఎవరైతే హృదయము తెరవబడి ఆయన మాటలకు చోటిస్తారో, అంటే ఆయనకు చోటిచ్చినట్లే, ఆయనకు చోటిస్తారో దేవుడు ఆ హృదయాన్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. నీ హృదయములో ఉన్నటువంటి గాయమును కట్టేంత వరకు కూడా, స్వస్థపరిచేంత వరకు కూడా, దృఢపరిచేంత వరకు కూడా, ఉజ్జీవింపజేసేంత వరకు కూడా ఆయన పని మాత్రం మానడు అని నేను మీకు తెలియచేస్తున్నా. ఆయన వాక్యాన్ని నమ్మండి, నిలబడండి. హల్లెలూయా. నిలబడాలి. నిరాశను వదిలిపెట్టేయండి. నిరీక్షణ కలిగి దేవుణ్ణి నమ్ముకుని ముందుకి సాగిపోండి. దేవుడు తప్పకుండా సహాయము దయచేస్తాడు. హల్లెలూయా. భయముతో నువ్వు కృంగిపోవటానికి వీల్లేదు. భయపడుచున్న వారితో దేవుడు అనేకులతో, ప్రవక్తల ఆది కాండము నుంచి అనేకులతో మాట్లాడిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచు, నీవు భయపడవద్దు, నేనున్నాను నీకు అని దేవుడు అభయం ఇస్తున్నారు. కనుక మన కొరకు లోక రక్షకుడు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ కండ్లు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి నాయనా ఈరోజు మాతో నలిగిన హృదయమును విడిపిస్తానని, స్వేచ్ఛ కలిగిస్తానని, స్థిరపరుస్తానని, ధైర్యమునిస్తానని, ఉజ్జీవింపజేస్తానని, శక్తినిస్తానని అభయం ఇచ్చినటువంటి మా గొప్ప దేవ, ఎన్నో సంవత్సరములకు పూర్వమే అభయం ఇచ్చినటువంటి దేవుడివి ఈరోజు వరకు కూడా నాయన మాతో మాట్లాడుచునే ఉన్నావు. గ్రహింపు కలిగిన ఆయన మీలో మేము సాగిపోవటానికి సహాయం దయచేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక హృదయంలో భద్రపరుచుకుని తిరిగి నెమరవేసుకునేటువంటి జ్ఞానమును బిడ్డలకు దయచేయండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించుండు నాయన. రాలేని బిడ్డలకు మరొక సమయమును మీరు అనుగ్రహింప చేయమని అడుగుచున్నాను. బాధల్లో, కష్టాల్లోనైనా, బలహీనతల్లో, వ్యాధుల్లో, సమస్యలలో అనేక రీతులుగా కొట్టుమిట్టులాడుచున్నటువంటి నైనా ప్రతి ఒక్క బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరే విడిపించి గొప్ప చేయమని అడుగుచున్నాను ప్రభువా. ఏ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో మీకు తెలుసు నాయన. ఆ స్థితిని మార్చే దేవుడు నీవై ఉన్నావు కనుక మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరికి నైనా అయ్యా మీ పుట్టుక దిన సంతోషము, ఆనందమునైనా, ఉజ్జీవమున ప్రభువా ప్రతి బిడ్డకినైనా, ప్రతి కుటుంబములో, అయా గ్రామములో, సంఘాలలో మీరు అనుగ్రహింప చేయమని మా మధ్యలో మీరు నడిపిస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవలు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన